హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసు సీరియల్లో ఈరోజు పెద్ద ట్విస్ట్ వచ్చింది కదా. ఆ ట్విస్ట్ని బేస్ చేసుకొని నిన్నే యాక్చువల్గా ఋషి సారు మనకు వస్తే ఎంట్రీ ఎలా ఉంటుంది అనేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు కంప్లీట్గా నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు లాస్ట్లో ఒక నిమిషం ఉంది చూడండి సీరియల్ ఎపిసోడ్. ఆ ట్విస్ట్తో నా మైండ్లో ఉండేదంతా వెళ్ళిపోయింది. అసలు నేనేమేమో అనుకున్నాను, అసలు బ్యాక్గ్రౌండ్ బాహుబలి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి నేను కలగన్నాను. నిజం చెప్తాను, ఆ విధంగా నిన్న చేసింటే ఆ విధంగా వచ్చిండేది. కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కంప్లీట్గా నా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఋషి సార్ వస్తా అంటారా, రంగా వస్తా అంటారా అనేసి మనం పూర్తిగా వీడియో చూసి తెలుసుకుందాం. అనుష గారు, మీరు ఏం ఫీల్ అవుద్దండి, మీరు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసినారంటే నాకు మీ ద్వారా నేను ఎంత బిజీగా ఉన్నా కానీ ఇప్పుడంత మనసులో ఏం జరుగుతుంది అనేసి మీ ద్వారానే నాకు తెలుస్తుంది. అలాగే కామెంట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తా అంటారో మీ కామెంట్స్ కింద లైక్లు వస్తేనే మనకు తెలుస్తుంది. 8 లైక్లు, 10 లైక్లు, 15 లైక్లు మీ కామెంట్స్ కింద వస్తా అంటే మీరు ఎంత మ్యాటర్ని మీరు అందరికీ తెలియజేస్తూ ఉంటారు అనేసి నా ఛానల్ ద్వారా కూడా మీరు లైక్లు పొందుతూ ఉంటారంటే మీరు అర్థం చేసుకోండి మీలో ఎంత థింకింగ్నెస్ ఉందనేసి. ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి, పేరున థ్యాంక్స్ యూ. అనుష గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు లైవ్ చేయండి, బిజీగా ఉన్నారా అనేసి ప్రతి ఒక్కసారి కేరింగ్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అవంతా చాలా బాగా అనిపించింది నాకు. అందుకోసం అనేసి మీకు ఇది కొంచెం ల్యాగ్ అయింది, సారీ క్షమించండి. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకు ఎపిసోడ్ జరిగింది కదా. ఎపిసోడ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఋషి సార్ రంగాగా పోతా అంటారా, లేకపోతే రంగానే ఋషి సార్గా పోతా అంటారా అనేసి మనకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని జస్ట్ ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు శైలేంద్ర పోతాడు. శైలేంద్ర పోయినప్పుడు అక్కడ ఋషిని వజ్దారా గారిని చూస్తారు, ఋషి సార్ని వజ్దారా గారిని చూస్తారు. వజ్దారా గారిని చూసినప్పుడు షాక్ అవుతారా, లేకపోతే అసలు చూడరా ఏమనేసి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఋషి సారు శైలేంద్రాన్ని చూసినారంటే అప్పుడు ఋషి సారు వెనక్కి వచ్చేయడం కానీ, లేకపోతే వజ్దారా గారు చూసినారంటే వజ్దారా గారు ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఫోన్ ఏం మాట్లాడుతూ ఉంటారు, మన మన నిన్న ఋషి సార్ది ఒక ఫోన్ కాల్, ఎక్కడ పోయినావు మాకు టెన్షన్గా ఉంది ఇంకా ఇంటికి రాలేదు అని ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు. అది వజ్దారా గారితో మాట్లాడుతూ ఉంటారు. వజ్దారా గారు ఎందుకు వెళ్ళిపోయారు అనేసి మనకు మెయిన్ పాయింట్ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయారంటే మనకు చెప్తానండి. ఇప్పుడు అక్కడ సరోజ పెళ్లి చూపులు జరిగినప్పుడు శైలేంద్ర అక్కడ ఉంటాడు. శైలేంద్ర అక్కడ ఉన్నప్పుడు వజ్దారా గారు అక్కడి నుంచి శైలేంద్రకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకటి జరిగిండొచ్చు. ఇంకోటి మన ఋషి సారు పెళ్లి చూపులకు పోతే వాళ్ళు చూడరు కదా ఏం జరిగిందనేసి మనం చూడరు కదా. అందుకోసం అనేసి మనము ఎలాంటి డిస్కషన్లు పెట్టుకోవద్దండి, అలాంటి టెన్షన్లు పడద్దండి. అది ఒక ఎపిసోడ్ జరగచ్చు. ఇంకొక ఎపిసోడ్ అదొక పాయింట్ అనుకోండి. ఇంకొక పాయింట్ ఏం జరగచ్చు అంటే ఇప్పుడు ఋషి సారు అక్కడికి పోయాడు, రంగాగా పోయాడు. రంగాగా పోయిన తర్వాత మన శైలేంద్రాన్ని చూసిన తర్వాత శైలేంద్ర వచ్చి నువ్వు ఈ విధంగా నటించాలి, ఈ విధంగా మాకు కాలేజీ ఏదో ఒకటి చేసి మీరు చేయాలి అనేసి మన రంగా గారితో మాట్లాడటము. ఇప్పుడు వజ్దారా గారు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకొని నేను మాట్లాడతాను. ఫోన్ కాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు నటించాల్సి వస్తుంది. మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి, లేకపోతే మీ బామ్మనో లేకపోతే ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేస్తాను అనేసి బెదిరించి, లేకపోతే వాళ్ళ మామల్ని వాళ్ళ ఫ్యామిలీని లేకపోతే మీ భార్య మీ మరతల్ని ఏదో ఒకటి చేస్తాను బెదిరించి ఈ విధంగా నటింపజేయచ్చు. అదొక పాయింట్ ఉంది. 2 పాయింట్లు అయ్యాయి. ఇప్పుడు నిజంగానే ఋషి శైలేంద్ర గురించి నిజం తెలుసుకొని శైలేంద్ర వీళ్ళే సార్, శైలేంద్ర ఇప్పటికన్నా మీరు మారండి సార్, ఏం సార్ మీరు మారరా అనేసి మన వజ్దారా గారు ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడి ఈ విధంగా ఇంత జరుగుతా ఉన్నా కానీ మీరు ఎందుకు సార్ ఇంత నిస్సహాయంగా ఉంటారు అనేసి కొంచెం వజ్దారా గారు కొంచెం గట్టిగా మాట్లాడి అప్పుడేమన్నా ఋషి మారి రావచ్చా. ఈ 3 పాయింట్లు కాకుండా ఇంకా ఏదైనా పాయింట్లు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే జస్ట్ మనము ఒక సీరియల్ని అనాలిసిస్ చేస్తాను అంతే. అందుకోసమనే మీకు చెప్తాను ఈ విధంగా జరగచ్చు. ఒకటి చూడొచ్చు, రెండోది చూసి వాళ్ళని బెదిరించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించి కిడ్నాప్ చేస్తాను లేకపోతే చంపేస్తానని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఋషి సార్ లాగా నటించవచ్చు, లేకపోతే ఋషి సారే నిజంగా రావచ్చు. అసలు మనము గెస్ చేసేకి లేదండి. ఎందుకంటే నేను జస్ట్ సింపుల్గా మీకు చెప్తాను. మీరు సరే మీకు ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా వస్తే కామెంట్ చేయండి. మీ కామెంట్ కింద లైక్లు వచ్చేదాన్ని బట్టి అంతమంది మీకు ఒపీనియన్గా కరెక్ట్గా ఉంటారు అనేసి ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ నేను ఋషి సారు ఒకవేళ ఒరిజినల్గా కానీ కాలేజ్కి వచ్చినంటే ఆ పోల్ పడేటప్పుడు ఒకటి ధీరా సాంగ్ ఉంది కదా KGF 2లో, ఆ సాంగ్ అన్నా ప్లే చేయాలి. లేకపోతే అమరేంద్ర బాహుబలి అని నేను అనేసప్పుడు బలాల దేవుడు చూస్తూ అంటారు చూడండి, ఆ విధంగా మన ఋషి సార్ వస్తా అన్నప్పుడు ఒక బాహుబలి రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకున్నాను. దాని గురించి చాలా చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు ఎపిసోడ్స్ మొత్తం కలప్స్ అయిపోయింది అది. కానీ ఈ విధంగా బాహుబలి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వస్తారు ఋషి సార్ పైన పూల వర్షం కురిపిస్తా అంటే ఆ ఎపిసోడే ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది నాకు తెలిసి గుప్పుడంత మనసుకి. అప్పుడు వజ్దారా గారు కూడా దేవసేనలాగా అక్కడ చూస్తామంటే మనకి కళ్ళ నిండాగా ఉంటుంది. కానీ ఋషి సారే రావాలనేసి నేను
100కు 200% కోరుకుంటాను. ఋషి సార్ కానీ కాలేజీకి DBST కాలేజీకి రావాలని నేను కోరుకుంటాను. ఋషి సారు వస్తే మనం అందరూ చాలా సంతోషిస్తాం. ఋషి సార్ రావాలని మనం డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఋషి సార్ లాగానే రప్పించండి సార్. మీరు కనీసం డబ్బింగ్ అన్న మార్చి, లేకపోతే ఒకరోజు షూటింగ్ మా కోసం అన్న, ఇప్పుడు ఏదైనా షూటింగ్ అయిపోయినా కానీ ఒకరోజు మా కోసం ఋషి సార్ లాగానే ఏదన్నా తెప్పిండి సార్, ప్లీజ్ సార్. అదొక్క రిక్వెస్ట్ సార్ మాకు. అలాగే సీరియల్ మాత్రం ఎంజాయ్ చేద్దండి. మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తాను, సీరియల్ ఎంజాయ్ చేద్దండి. ఎందుకంటే సీరియల్ని మేము చాలా ఆదరిస్తున్నాం సార్. సీరియల్ని మాత్రం ఎంజాయ్ చేద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వీడియో చూసినందుకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీ ఒపీనియన్ మీరు కామెంట్లో రాయండి, ఖచ్చితంగా రాయండి. మనం మాట్లాడదాం దాని గురించి. నేను ఒకవేళ వీలైతే సాయంకాలం కూడా ఒక వీడియో చేస్తాను, లేకపోతే సాయంకాలం లైవ్ చేస్తాను. ఒకవేళ వీలైతే సాయంకాలం లైవ్ చేస్తాం. ఒకవేళ మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. అలాగే ఎవరినో కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ మర్చిపోయింటే లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.